సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మా రేవంత్ మా రైతు రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. జై రేవంత్ అన్న, జయ హో మా రేవంత్ అన్న. రైతు రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. జయ హో మా రేవంత్ అన్న. రైతు రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. జయ హో మా రేవంత్ అన్న. రైతు రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. జయ హో మా రేవంత్ అన్న. రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. రైతుల కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో ఈవేళ చాలా ప్రధానమైంది ఈ రైతు ఉత్సవంలో ముఖ్యమైంది అటు ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభోత్సవం, రిఫైనరీ శంకుస్థాపన. కర్మాగారానికి అందుబాటులో రిఫైనరీ ఉంటే వెంటనే నూనె శుద్ధి చేయడానికి, శుద్ధి చేసిన నూనెను మనం ఎగుమతి చేయడానికి మరి కష్టపడి చెమటోడ్చి రైతులు చేసిన శ్రమకి వెంటనే ఫలితం నగదు రూపంలో రావడానికి కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. అదిగో శిలాఫలకం ఆవిష్కరణ, ఆ పైలాన్ ఆవిష్కరించారు ఆనరబుల్ సీఎం గారు. సీఎం గారితో పాటు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు, గౌరవ కార్మిక సంక్షేమ శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల మంత్రులు, వైద్య శాఖ మంత్రులు, అలాగే ఆనరబుల్ ఎంపీ గారు రఘునందన్ గారు, ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ వేం నరేందర్ గారు, ఇంకా లోకల్ సర్పంచ్ గారు, అలాగే ఈ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు, ఎందరో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో పాటు సీనియర్ అధికారులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే వేదిక పైన ఉన్నారు సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ గారు. ఈ రోజు పండుగలో ప్రధాన అంశం రైతు భరోసా. ఆనరబుల్ సీఎం గారు అలా స్విచ్ నొక్కుతారు. మరి రేపటి నుంచి రైతులకి ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చేది పంట సాయం కోసం రైతు భరోసా ఆరంభమవుతుంది. అలాగే వేదిక పైన సౌమ్య మిశ్రా గారు ఐపీఎస్, వారు జైళ్ల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారిగా ఉన్నారు. యోగితా రాణి గారు వేంచేశారు. గౌరవ్ ఉప్పల్ గారు వేదిక పైన ఉన్నారు. సురేంద్ర మోహన్ గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ హేమవతి గారు, ఎండి ఆయిల్ ఫెడ్ యాస్మిన్ బాష్ ఐఏఎస్ గారు, నవీన్ నికోలస్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్, అనేక సామాజిక ప్రత్యక్ష ఉపయోగపడే రంగాల్లో ఈ రోజు డ్వాక్రా మహిళలందరికీ తెలుసు. మురళి సార్ అంటే ఆకునూరు మురళి గారు వేదిక పైన ఉన్నారు. అలాగే ఐజీ ప్రిజెన్స్ ఎన్ మురళీబాబు గారు ఉన్నారు. ఈ విద్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినా, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయినా వాటికి పునాది నుంచి ప్రారంభిస్తే విద్యార్థులకు స్వాగతించేదాకా భవన నిర్మాణాలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర స్థాయి అధికారి ఎండి ఈడబ్ల్యూఐడిసి గణపతి రెడ్డి గారు ఉన్నారు. ఇంకా శ్రీకాంత్ బాబు గారు, అబ్దుల్ హమీద్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు అందరికీ, నిర్మలా జగ్గారెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అందరూ కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల మీరు ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. గౌరవనీయులైన సీఎం గారు కోట్లాది రూపాయల నిర్మాణ వ్యయంతో శిలా ఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. మనకు తెలుసు సిద్దిపేట పట్టణంలో కానీ, సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రత్యక్షంగా ఉపయోగపడే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ అవకాశం, ఆ అదృష్టం మనకే వచ్చింది ఈ ప్రాంతానికి. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజు, అలాగే అర్బన్ పిహెచ్సి, డిస్ట్రిక్ట్ జైలు, ఆయుష్, ఔషధ గిడ్డంగి, పిహెచ్సి, జగదేవ్పూర్, గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు ఆరంభించి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
వీడు భూమిన వానైతాడు పిద సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 99 రోజులు ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం తల్లుల కోసం చెల్లెల కోసం రైతుల కోసం కార్మికుల కోసం విద్యార్థుల కోసం యువత కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు ఎన్నో పండుగలు అన్ని పండుగలు ఒక లెక్క రైతు పండుగ ఒక లెక్క మన రేవంత్ అన్న గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొలానికి వెళ్తే రైతు అవుతారు పొలంలోకి చేనులోకి కాలు పెడితే రైతు అవుతాడు స్టేడియంలు పోతే క్రీడాకారులు అవుతారు కర్మాగారంలో కార్మికుడు అవుతారు గుడిలో పోతే భక్తుడు అవుతాడు తల్లుల దగ్గర పిల్లడైతాడు అక్కల దగ్గర తమ్ముడైతాడు యూత్కి అన్న అవుతాడు అది ప్రజా ప్రభుత్వ అధినేతగా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు ఏ ప్రజా ప్రతినిధి అయినా ప్రజల హృదయంలో స్థానం అలా సంపాదించుకుంటే తప్ప ఆ విజయం సాధ్యం కాదు అని నిరూపించి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలను తెచ్చేస్తున్న ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారికి ఆనరబుల్ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల గారికి వేదిక పైన వేయించేసిన గౌరవనీయ మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి పొన్నం ప్రభాకర్ గారికి పొంగులేటి వారికి దామోదర రాజనరసింహ గారికి ఇంకా ఎందరో పెద్దలు సలహాదారులు ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు వే నరేందర్ రెడ్డి గారికి ఆనరబుల్ ఎంపీ రఘునందన్ గారికి ప్రజా ప్రతినిధులకు సీనియర్ అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుదాం ఇప్పుడు క్రమశిక్షణతో మన తెలంగాణ తల్లి పట్ల భక్తితో లేచి నిలబడదాం తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడదాం జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లే నీరాజనం పరపరాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభగమనం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన చావళీలు జానువార కవిదాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండు
తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. రైతు సుఖంగా ఉంటేనే రాజ్యం సుఖంగా ఉంటుంది అని లక్షలాది మంది రైతన్నల్ని, తల్లుల్ని, రైతు కుటుంబాల్ని అనేక వేదికలపై చెప్తున్న ముఖ్యమంత్రి గారికి మరోమారు స్వాగతం పలుకుతూ, మన సంస్కృతిలో, మన సంస్కారంలో ముందుండేది అగ్రభాగాన ఉండే అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్. తుమ్మల వారి శాఖకు ఎన్నో కొమ్మలు. గౌరవనీయులైన మంత్రివర్యులు తుమ్మల వారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. వారి ఆధ్వర్యంలో సభ నడుస్తోంది. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి సందేశంతో ఈ సభ నిర్వహిస్తారు. గౌరవనీయులు, ఈనాటి తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజాపాలనకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి తెలంగాణ రైతు సోదరీమణులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి రైతులందరికీ, ఈనాటి మహత్ కార్యానికి మన పల్లెబిడ్డ కొండారెడ్డిపల్లి వాస్తవ్యులు, గ్రామీణ బిడ్డ, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్తు రైతు బిడ్డ, గ్రామంలో పుట్టి గ్రామంలో చదివి ఈనాడు అసాధ్యమైనటువంటి అంశాలన్నింటినీ సుసాధ్యం చేస్తూ ఈ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ, నా ప్రాధాన్యత నా రైతు, తెలంగాణ రైతాంగం యొక్క శ్రేయస్సే నా ధ్యేయం, నా ప్రధానమైనటువంటి నా ప్రజాపాలనలో నాకు అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటిది వ్యవసాయం. అన్నా, ఇటు రైతన్నని అటు నేతన్నని చూడు, మనని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి, అన్నం పెట్టేటటువంటి ఆ రైతాంగానికి మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళకి చేయాల్సిందే. కాబట్టి మీరు ఏది చెబితే అది రైతు బిడ్డగా నేను చేస్తాను అని చెప్పి మాటిచ్చి, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఆర్థిక పరిస్థితి ఎసులుబాటు లేకపోయినా, గత ప్రభుత్వం యొక్క నిర్వహణ వల్ల కొన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, అన్న మాట ప్రకారం రైతుల్ని రుణ విముక్తుని చేస్తాను, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 2 లక్షల లోపున్నటువంటి నా రైతాంగానికి రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల అప్పు తీర్చినటువంటి మన పెద్ద రైతు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాటికి భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి అది దుస్సాహసం. అప్పుల్లో ఉన్నా, ఆర్థిక పరమైన వెసులుబాటు లేకపోయినా, అన్నా నేను మాటిచ్చాను, ఒకేసారి రుణమాఫీ చేస్తేనే ఆ రైతు బాగుపడతాడు తప్ప గతంలో మాదిరిగా 4 కితాలకు వేస్తే ఆ అప్పు తీరదు, వడ్డీ మిగులుద్ది, మళ్లీ రైతు వడ్డీ కట్టుకోవాలి తప్ప ఆయనకు అప్పు తీరలేదు. అందుకని వాళ్ళని కాదని మన గెలిపించారు. కాబట్టి నాకు తెలుసు కష్టం ఉన్నదని, అయినా సరే 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిందని చెప్పి పట్టుబట్టి మన రుణ విముక్తులు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఎప్పుడు కలిసినా పల్లెల గురించి, అదేవిధంగా రైతుల గురించి, నేతన్నల గురించి, సామాన్యుల గురించి, కష్టజీవుల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి మనకి దక్కటం మన అదృష్టం. అందుకని ముఖ్యంగా రైతాంగం పచ్చగా ఉంటే, రైతాంగం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటది. అదేవిధంగా రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని ఆయన సూత్రం. అందుకనే మనకు బాధలుంటే ఉండొచ్చు, కానీ రైతుని బాధ పెట్టొద్దని చెప్తాడు. అందుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొదటి 2 సంవత్సరాల్లోనే 1,04,000 కోట్లు రైతుల జేబుల్లో మీకు బదలాయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో. ఆనాడు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే మన ముఖ్యమంత్రి
రైతుల ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు, ఒకే సంవత్సరం 21,000. ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అది సాధ్యం కాల. కానీ దాని గురించి కూడా కొంతమంది కోహనా రాజకీయ నాయకులు ప్రస్తావిస్తుంటారు. అది మాకు కొంచెం బాధాకరం. అందుకనే మాకు మీ యొక్క విమర్శలను మేము పట్టించుకోం, మీ యొక్క సెటైర్లు మేము పట్టించుకోం, మీ యొక్క అబద్ధాలను మేము పట్టించుకోం, మీ అవాస్తవమైనటువంటి ప్రకటనలు మేము పట్టించుకోం. మాకు రైతు కళ్లే కనపడుతున్నాయి. ఆయన కళ్లల్లో ఆనందం చూసేదాకా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని రైతు భరోసా కూడా పంటల యొక్క భరోసా ఆయన చెప్పారు. అన్న, ఎట్టి పరిస్థితుల్లో మనం రైతు భరోసా వేయాల్సిందే, రైతును ఆదుకోవాల్సిందే. 9,000 కోట్లు 9 రోజుల్లో రైతు ఖాతాల్లోకి జమ చేసినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఇదొక్కటే కాదు, పేద ప్రజల సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమం జరుగుతుంది. అది పేదలకి సన్నబియ్యం కోసం రైతులకి బోనస్. ఏ రైతుకి కూడా ఎకరంలో పంట పండితే 25,000 రూపాయలు ఎంఎస్పీ కాకుండా బోనసే వచ్చి ఈ రోజు ఆనందంగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆలోచన అదే. చిరుధాన్యాలకో, ఆయిల్ గింజలకో, లేకపోతే వేరే పప్పు ధాన్యాలకో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకు కూడా మీరు ఆలోచన చేయండి.